హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి గురుకుల రిజల్ట్ అనేది రావడం అయితే జరిగింది. ఫిఫ్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ మెరిట్ లిస్ట్ ఆధారంగా అలాగే రిజల్ట్ అనేది ఇదే ఉంటుందండి. ఈ పీడిఎఫ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ మొబైల్ నుంచి మీరే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. మనకి ఈ రిజల్ట్ లో లేదా ఈ మెరిట్ లిస్ట్ లో మీ నేమ్ అనేది రాకపోతే ఏం చేయాలి, అలాగే నేమ్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు మనకి సీట్ వస్తుంది, దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకోవాలి, ఈ స్కూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు ఉంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందువల్ల గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత TGSWREIS అనేసి టైప్ చేసుకోండి, మీకు అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, లేదా మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి అనేది మీరు చూసుకోండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది మనకు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ న్యూ సి ఇక్కడ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీ అనేది 6th 7th 8th 9th అనేది మనకి లిస్ట్ మొత్తం ఉన్నది. ఇక్కడ నుంచి మీకు ఏ క్లాస్ మీరు అనే దాని గురించి అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ అనేది ఫిఫ్త్ క్లాస్ చూపిస్తాను. మనం ఆటోమేటిక్గా అది క్లిక్ హార్ అనేది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ అనేది మనకి పీడిఎఫ్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇందులో ర్యాంక్ ఎంత వచ్చింది అనే దాని గురించి అయితే ఉన్నది. రిజల్ట్ మార్కుల ఆధారంగా అయితే రాలేదు. ఇది ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అనేది ఇందులో వచ్చింది. ఇక్కడ 767 పేపర్లు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు అనేది ఈజీగా మీ పేరు తెలుసుకోవాలనుకుంటే మీ దాంట్లో మొబైల్లో అయితే గూగుల్కి వెళ్ళేసిన తర్వాత 3 టిక్ మార్కులు ఉంటాయి. అక్కడ నుంచి ఫైండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫైండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అనేది మీకు ఏ పేజ్లో, ఏ నెంబర్లో, ఏ సీరియల్ నెంబర్లో ఉన్నా కానీ మీకు అయితే రావడం జరుగుతుంది. లేదా మీరు ఇది డౌన్లోడ్ చేసుకోలేను, మాకు ఎలా ఓపెన్ చేయాలో మా మొబైల్లో అర్థం కావట్లేదు అనుకుంటే నేను ఈ పీడిఎఫ్స్ అన్నేసి మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఈజీగా ఫైండ్ ఆప్షన్ నుంచి మీ నెంబర్ మీరే సెలెక్ట్ చేసుకోండి. ఇందులో వచ్చిన తర్వాత మనకి కేటగిరీస్ అనేది డివైడ్ చేసిన తర్వాతనే ఇవనేది మనకు లిస్ట్ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీకు నేమ్ వచ్చిందా రాలేదా అనేసి కామెంట్ చేయండి. మీ పిల్లల నేమ్స్ వచ్చినాయా రాలేదనేది చూసుకోండి. అలాగే ఇందులో నేమ్స్ వచ్చిన వాళ్ళైతే మీరు ఖచ్చితంగా అనేది మీరు స్టడీ కండక్ట్ లేదా బోనాఫైట్, నెక్స్ట్ ఒక పాస్పోర్ట్ సైజు, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇవనేది మీరైతే రెడీ చేసుకొని రెడీగా ఉండండి. మీకు ఏ విధంగా ఉండే తెలియదు కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా కానీ మనకి స్కూల్స్ స్టార్ట్ కాగానే మీకు ఎక్కడ సెంటర్ పడ్డది అనేసి కూడా నెక్స్ట్ ఫేజ్లో రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అనేది మనం అయితే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అనేది మీరు ఫాలో కండి, ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మీకైతే ముందుగా అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇదండి ఈరోజు వీడియో.